పావని కొంచెం తలకాయ పడుతుంది, కాఫీ పెట్టుకుని రావా? నీ ముద్దులు మరదలు ఉందిగా, దాంతోనే పెట్టించుకో. సుబ్బు కొంచెం తలకాయ పడుతుంది, కాఫీ పెట్టుకుని రావా? సరే బావా, నువ్వు అడిగితే నీ కోసం నేను ఏమైనా చేసేస్తాను. అబ్బో ఏంటి బావా నువ్వు? కాఫీ పెట్టమని అడిగేది నువ్వే, మళ్ళీ వెళ్తుంటే బయట పట్టుకొని లాగేది నువ్వే. ఎలా వెళ్ళాలి? నీ బయట నేనే పట్టుకోవాలి, నువ్వు నీ వేసాలు వెనక చూసుకా. నీ బావా నీకోసం అట్టికాయ జ్యూస్ చేసి తీసుకొచ్చా. ఏంటి నేను అడగకుండా జ్యూస్ తీసుకొచ్చావు? ఇంతకేం కావాలేంటి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ? అవన్నీ ఏం వద్దులే, నాకు ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా సన్నగవ్వాలని. నాకు కొత్త సంవత్సరం వస్తుంది కదా, పొట్లంగా జాయిట్ కావాలి, తీసిస్తావా? సర్లే సుబ్బు, నీకు నేను కాకపోతే ఇంకెవరు తీసిస్తారు? తీసిస్తలే. పావనికి కూడా తీసి ఒక మంచి డ్రెస్. సర్లే తీసిస్తాలే. ఆ గ్లాస్ ఇవ్వు. ఇది వద్దులే, ఏరే జ్యూస్ చేసిస్తాను. నా కోసమే తీసుకొచ్చావు కదా, ఇవ్వు. అంటే నువ్వు నాకు డ్రెస్ ఇప్పినంటావేమోనని ఆడ బొద్దింకలకు కలుపుతారే ముందు, అది కలుపుకొని వచ్చి. హిట్ కలిపావా? ఇట్టి కలిపావా? అమ్మయ్యో, తీసిస్తానన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి. హాయ్ సుబ్బు, నీకు గిఫ్ట్ తెచ్చాను, సర్ప్రైజ్. హాయ్, భలే ఉన్నాయి పావని, భలే ఉన్నాయి. ఎంత మంచోడి బావా, నా కోసం ఇంత మంచి కమ్మలు తెచ్చావు. చాలా బాగున్నాయి బావా. నిజంగానే బావా, చాలా బాగున్నాయి. నిన్న నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట, దానికి బాగా సెట్ అవుతాయి. నా కోసం తెచ్చాడు బావా. ఉన్నీలే సుబ్బు, పాపం చిన్న పిల్ల, నీకు కాబట్టి ఇంకోటి తెస్తాలే. మరి ఇంత బుజ్జి పిల్ల, చిన్న పిల్లయ్యా. రేపొద్దున గుగ్గిని తీసుకొచ్చి పిన్ని దాంతోనే పాలు దాపిద్ది. నాకేం వద్దులే, మీరే ఉంచుకోండి. సర్లే బావా, దాన్ని ఉడికించడం కోసం అలా చేసా, తీసుకెళ్ళి ఇవ్వులే. సరే పావని. ఎందుకు పిన్ని అంత హడావుడిగా తిరుగుతున్నా, ఏమైంది? నేను ఫంక్షన్ కి వెళ్ళాలి, టైం అవుతుంది. పావని ఇంకా రాలేదు, నేనేమో ఇంకా రెడీ అవ్వలేదు, అది వచ్చి రెడీ చేస్తాను. అయ్యో అంతేనా, నేనున్నాను కదా, నేను బాగా రెడీ చేస్తా పిన్ని. నువ్వు చేస్తావా? నీకేమొచ్చే, పైగా చెయ్యొట్టి నలగట్టు కూర్చున్నా. అయ్యో నాకు బాగా వచ్చు. పావని రెడీ అయ్యి చూశాను, మరి ఈ మధ్య నేను అందంగా రెడీ అవుతున్నాను కదా. సర్లే, ఏదో చాలా కాన్ఫిడెన్స్ గా చదువుతున్నావుగా, చూస్తా నువ్వు కూడా ఏమాత్రం రెడీ చేస్తావరా. ఇప్పుడు చూడు పిన్ని, నిన్ను ఎలా రెడీ చేస్తాను. ఎంత ముద్దొస్తున్నావు పిన్ని, ఇప్పుడు ఒకసారి అర్థంలో చూసుకో. ఏం చేసావే, ఎవడైనా ఇలా వెళ్తాడా ఫంక్షన్ కి? అంటే ఏలు వంగట్ల పిన్ని, అందుకే అది అట్లానే సరికి అది ఎక్కువైంది. అది తగ్గిద్దామని ఈ పక్క పూసా, అటు ఇటు అనే లాస్ట్ కి అలా అయింది. అయినా పర్లేదు పిన్ని, పుష్పాలు అల్లు అర్జున్ లా ఉన్నావు. పావని బావా, అదేంటే అప్పుడెప్పుడు వేస్తే ఇప్పుడు వేసుకొని తిరుగుతున్నావు? కొత్త సంవత్సరంలో కొత్త చెప్పులు వేసుకున్నా, ఇప్పుడు కొత్తగా మారిపోతున్నా నేను. ఇప్పుడు ఫింగరే ఇరిగింది, ఈసారి కొత్తగా చెయ్య కాలు కూడా ఇరిగిద్ది. అలా ఏం పడనమ్మా, ఈ సుబ్బలక్ష్మి అంటే ఏంటో మీకు చూపిస్తాను. అబ్బో, సరే సర్లే. బావా, ఇది ఈరోజు గ్యారెంటీగా ఏ కాలో చెయ్యో ఎరగొట్టుకుంటుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది బావా. పడదలే పావని, ఏదో ట్రై చేస్తుందా చేయని. సుబ్బు, చెప్పానా కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయని చెప్పానా? కాలు చేయలేదు గాని కుర్చీనే ఇరిగింది బాని. దీనమ్మ ఇది మారదు. దీనమ్మ చెప్పులు, మంచి కుర్చీ ఇరిగిపోయింది. జుట్టలా ఎరమోసుకోవచ్చు, జడలేసుకోవచ్చు కదా. నీకేమన్నా పిచ్చా? చెయ్యలో ఉంటే ఎలా జడలేసుకోవాలి? పావని ఉందిగా. అయ్య బాబాయ్, నాకు అసలు రావు. సరేనా సభ?
నువ్వేస్తావా? నీకేమొచ్చు? చిన్నప్పుడు మా చెల్లికి నేనే జల్లేసేవాడిని. స్కూల్లో పిల్లలందరూ గుడ్లప్పకించి చూసేటోళ్ళు. 3 రోజులైనా జల్లు ఊడిపోయేటే కాదు. అబ్బో సరేలే, ఏ చూస్తాను నేను కూడా. సర్లే వెళ్ళి రిబ్బన్లు దువ్వెలు తెచ్చుకోపో. పానీ నువ్వులే, ఇదిగో నువ్వే. అయిపోయింది. అదేంటి బావా, మా ఆయన బంగారం సినిమాలో సౌందర్య బిగిసుకుపోయినట్టు బిగిసిపోయింది. ఏమో బావని కళ్ళని పీకపోతున్నాయి, మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడు అర్థమైంది మీ చెల్లెల్ని ఎందుకు గుడ్ల పీచుకొని చూసేవాళ్ళు. ఎంత ముద్దుకుంది సుబ్బలక్ష్మి. ఒడి అమ్మ, దీని కంట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి, గుడ్లు కూడా బయటకు వస్తాయేమో. పర్లేదులే పానీ, బాగున్నాయిలే జల్లు. ఛీ, చెప్పు నాన్న. అరే నాన్న, అమ్మకు బాగాలేదురా, డబ్బులు పంపించవా? నాన్న మీకు డబ్బులు అవసరమైనప్పుడు నేను గుర్తొస్తానా? ఆయన మొన్న కదా 10 వేలు ఇచ్చాను, అప్పుడే అయిపోగొట్టారా? అది కాదురా అమ్మకి. నాన్న నాకు ఇప్పుడు ఆఫీస్ టైం అవుతుంది, ఇసుకిచ్చుకున్నాను, పెట్టాయి. సుబ్బు, అత్తమ్మ. ఏం సుబ్బు, అమ్మా నాన్న అలాగేనా మాట్లాడేది? అసలు అయినా వాళ్ళకి ఎంత అవసరం ఉంటే నీకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు? ఈ రోజు నువ్వు ఈ స్థాయికి రావడానికి 4 రూపాయలు సంపాదిస్తున్నావంటే కారణం వాళ్ళు కాదా? అలాంటి వాళ్ళని ఇసుకించొద్దని తిడతావా? అసలు ఏం జరిగిందో అడిగావా? అదిగా అత్తమ్మ, అమ్మకి బాగాలేదంట, డబ్బులు కావాలంట. మరి కొద్దిగా బుద్ధి ఉందా? దగ్గరుండి నువ్వు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాల్సింది పోయి వాళ్ళు డబ్బులు అడిగితే లేదని చిరాకు పడతావా? సారీ అత్తమ్మ. నాకు కాదు సుబ్బు సారీ చెప్పాల్సింది. ఫస్ట్ ఫోన్ చేసి నాన్నకు సారీ చెప్పి డబ్బులు పంపించు. అలాగే అవసరం అయితే ఒకరోజు సెలవు పెట్టి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే అత్తమ్మ. ఏంది బావా ఈ సుబ్బు, దాన్ని ఎంత భయపెట్టినా కూడా భయపడకుండా అంత ప్రశాంతంగా గురకబెట్టి మరీ నిద్రపోతుంది. నువ్వు చేసిన పిల్లి పిత్తలు కదా ఆడ భయపడింది, నేను చేసి చూపిస్తా చూడు. ఏం చేస్తున్నావు బావా? చూపిస్తా, చేసి చూపిస్తా చూడు. సరే కానీ సుబ్బు, ఏంటి బావా కొత్త కొత్త పేసుకొని వచ్చావు? ఎవరే నీకు బావా? మరి ఎవరు నువ్వు? నేనే వెంకటపతిని, నీ రాజుని. నేనే వెంకటపతిని, నీ రాజుని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ అంతు తేల్చడానికి. ఇక్కడ సుబ్బలక్ష్మి, ఎవరేం చేయలేరు. నీ అంతు చూస్తా. ఇక్కడ వెండిడు నాకేదో డౌట్ కొడుతుంది. ఒక టోపీ పెట్టుకొని కర్ర పెట్టుకుంటేనే రాజు అయిపోతాడా? నాకు తెలిసి పావని సుబ్బు ఇద్దరు కలిసి నన్ను భయపెట్టడం కోసం ఇదంతా చేస్తున్నారు. సుబ్బలక్ష్మి, నువ్వేంటో చూపించాలి ఇద్దరికి. భయపెట్టించొచ్చా? నిజమా బావా? అవును, ఇప్పుడు చూడు చుచ్చు పోసుకుంటా బయటకు వస్తుంది. A few moments later. ఎక్కడి నుంచి వస్తుంది బావా ఈ సౌండ్? నాకు అర్థం కావట్లేదు. లక 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 బారో నన్ను రాజా. ఏంది బావా దీని గెటప్? సుస్సు పోసుకుంటూ బయటకు వస్తుందన్నో, మనకి సుస్సు పోపించేలా ఉంది కదా ఇది. కొంపదీసి నీ వెంకటపతి రాజా గెటప్ చూసి నిజంగానే చంద్రముఖి దీని ఒంట్లోకి దూరిందా ఏంటి? సరసకురారా బావా, నాకెందుకో డౌట్ కొడుతుంది, ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తుందేమో అని. ఇప్పుడు ఇది నిజమా కాదా ఎలా తెలుసుకోవడం? నువ్వు ఉండు పావని, ఇలాంటివన్నీ మనకు జుజుబి, ఇది రియల్ ఫేక్ తెలుసుకొని వస్తా ఉండు. అది కాదు బావా. మా బంగారం సుబ్బు. యారో సుబ్బు, నాను చంద్రముఖి. అదేం పావని, నువ్వు కూడా కొడతావు. హొడి నన్న రాజ్యాన ఇన్న నాలుగు హొడి. మరి లేకపోతే అది నిజమో కాదో కనుక్కొని పోవాలి. ఓ పెద్ద పుడింగిలా పోయిను, ఇప్పుడు తుత్తర తీరిందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం పావని? దాన్ని క్యారెక్టర్ లో నుంచి బయటకు తీసుకురావాలంటే ఒకటే దారి ఉండి, ఇప్పుడే వస్తా. A few moments later. ఇప్పో పారు ಏನೇ ಅದು? బిర్యానీ. ನನಗೆ ಬೇಡ, ನನಗೆ ನನ್ನ ರಾಜ್ಯನೇ ಬೇಕು. అవును కల్సా. ఓకే ఓకే, దానికి బిర్యానీ కూడా అక్కర్లేదంట అయ్యా. అది ఓకే కానీ పావని, అదేదో భాషలో బోకు వ్యవస్థ తిరుగుతుందండి. అవును కదా, నేను కూడా ఆలోచించలేదు బావా. దాని కన్నడ రాదు బావా, అది కన్నడలో మాట్లాడుతుందంటే గ్యారంటీగా చంద్రముఖి పువ్వు ఉన్నట్టుంది. నువ్వు వేసిన వెంకటపతి రాజా గెటప్ చూసి నిజంగానే చంద్రముఖి పువ్వు ఉన్నట్టుంది. దానికి నువ్వే కావాలంట బావా, పో. బారో ನನ್ನ ముద్దు రాజా. లెక్క 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 లెక్క. నేను ನನ್ನ వెంకటపతి రాజానా? లెక్క 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 లెక్క.
నేను రాజాను. అయ్యో పాపం. అబ్బా సచ్చాడు ఈరోజు సుబ్బలక్ష్మి చేతిలో. కొట్టేసింది బావుని. అయ్యో పాపం బావా, ఈ రోజు దాని చేతిలో బాగా దెబ్బలు తిన్నావు. ఇట్లా కాదు గాని దాని ఒంట్లో ఉన్న చంద్రముఖి పోవాలనుకో, నిజంగా చంద్రముఖి సినిమాలో వాడు మాంత్రికుడు వచ్చి చంద్రముఖిని పంపిస్తాడు చూడు, ఆ మాంత్రికుడినే పిలిపించుకొని రావాలి. ఇప్పటికిప్పుడు మాంత్రికుడు అంటే ఏ నుంచి తేవాలి పావని? నువ్వే నువ్వే నువ్వే. అయ్యే బాబు నేనా? నేను చేయను. అమ్మయ్యా, ఇద్దరు వెళ్ళిపోయినరు. ఇప్పుడు దాకా బిర్యానీ వాసనకు చచ్చిపోతున్నా ఆకలేసి. ఇప్పుడు పోయి ఆ బిర్యానీ నువ్వు పట్టు పెట్టాలా? నేను కూడా జంప్. గుడ్. అమ్మా ఈ దోమలేంట్రా బాబు, నైట్ అంటే ఉంటాయి కానీ పట్ట పగలు కూడా వర్క్ చేసుకోకుండా కొడుతున్నాయి. చెయ్యి పాపం బావను పని చేసుకునికుండా దోమలు కొడుతున్నట్టున్నాయి. వీటి సంగతి నేను చెప్తా. ఇట్టి అమ్మా అమ్మా ఎందుకు కొడుతున్నావు సుబ్బు? కొట్టట్లేదు బావా, దోమల్ని చంపుతున్నాను. ఏం నాటి నుంచి దోమలు నేను పని చేసుకొని ఇట్లేదు కదా. సాకుంటుంది పిచ్చిదానా. ఈ దోమలకి ఎంత ధైర్యం? మా బావనే కొడుతీయా? ఈ రోజు ఈ దోమలంటే చంపేదాకా నేను వదిలేదే లేదు. నువ్వు మాత్రం కదలకూడదు బావా, కదిలితే నా మీద ఒట్టే. కొట్టలేదు మధ్యలో, ఆడైతే చావు, నన్నైతే కొట్టకు. బావా బావా నువ్వు కదలకు అట్టే ఉండు. ఏమైంది? కదలకు. అబ్బా అబ్బా, ముక్కు పక్కలు కొట్టువేంటి? దోమలు చంపుతాను, నన్ను చంపుతావేంటి? నా ప్రేమని నా అభిమానాన్ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకో బావా. చిబా రండి రండి కూర్చోండి. పావని వీళ్ళంతా నా ఫ్రెండ్స్, మా మరదలు. కాఫీ పెట్టుకొని రావా పావని? సుబ్బు కొద్ది కాఫీ పెట్టుకురాయే ప్లీజ్. సరేలే, నాకు తప్పిద్దా. అలాగే పావని. చక్కెరలో చీమలు పెట్టినాయి, ఇప్పుడు ఎట్లా చేయాలి? శుభ్రంగా క్లీన్ చేసేయి, అది కూడా చెప్పాలా? సరేలే, దీన్ని ఇప్పుడు ఒక్కొక్కటి క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. ఐడియా. అవును సుబ్బు, దీంట్లో చీమలన్నీ క్లీన్ చేసే వేసావు కదా. ఒక్కొక్క చీమని తీసేయాలంటే బాగా లేట్ అయింది కదా పావని. అందుకే చీమల మంద కలిపా. ఎంత తెలివో నాకు కదా. నా డ్రెస్ బాగుంది కదా? చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నారే? నా ఫ్రెండ్ ది బర్త్డే పార్టీ ఉంది మమ్మీ, వెళ్తున్నాం. ఏంటే నువ్వు కూడా వెళ్తున్నావా? వెళ్తున్నా పిన్ని. ఏంటి ఆ డ్రెస్ తోనే వెళ్తున్నావా? సుబ్బలక్ష్మి చూడు ఎంత పద్ధతిగా వేసుకుందా. నువ్వు కూడా అలాగే వేసుకోవచ్చుగా. దానిలో గంగరెద్దులో నేను రెడీ అవ్వలేను. నీకే నువ్వు బాగానే పోతావు. ఏ డ్రెస్లు వేసుకున్నా నీకు బాగానే ఉంటది. చూసే జనాలకే హాస్యంగా ఉంటది. నిన్నేమనరమ్మా, మమ్మల్ని అంటారు ఇలాగైనా పిల్లల్ని పెంచే పద్ధతి అని. ఫస్ట్ వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాపా. సరేలే పావని, పిన్ని చెప్పింది కూడా మన మంచి కోసమే కదా. ఇలా వెళ్తే 10 మందిలో ఏం బాగుంటది. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాపో. సరే. ఇప్పుడు బాగుందిగా పావని పిన్ని. చూసావా ఇప్పుడు ఎంత లక్షణంగా ఉన్నావా? ఎప్పుడు కూడా 10 మందికి మనం చెప్పేలా ఉండాలి గాని 10 మందితో మనం చెప్పించుకోకూడదు పావని. మరి ఇప్పుడు వెళ్ళొచ్చా ఇంకా? సరే వెళ్ళరండి. సరే పదం పద. క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. నాకు ఎంత ఇష్టమో క్రికెట్ ఆడటం అంటే. నేను కూడా పోయి ఆడుతాను. ఒరివరే నేను కూడా ఆడుతున్నా కీవా. చిన్న పిల్లలు ఆడే ఆట. ఒరివరే నేను కూడా చిన్న పిల్లనేనా? కావాలంటే 2 చెల్లు కూడా వేసుకొని వచ్చాను. ప్లీజ్ ఇవ్వరా, నేను ఆడతాను. పోనీ లేరా పాపం, అక్కకి ఇవ్వరా? ఒకటోసారి రెండోసారి ఇవ్వను. అయితే ఓకే, ఎంత మంచిడు. ఇది పట్టుకో, నువ్వు ఇచ్చుకో. అబ్బా అబ్బా, నా ముక్కు పలికిందే సుబ్బు. ఆటలో ఇవన్నీ మామూలు.
మామూలే కదా, ఏమనుకోవద్దే. ఇంకోసారి నాకు తలిగిందనుకో నీ 2 పిల్లకలు కట్ చేస్తా. అందుకే చెప్పా వెళ్ళొద్దని చెప్పాను. చచ్చాడు. సుబ్బు బ్యాటిటీ. అరే అరే ఒక్కసారి రా. ఈ సుబ్బలక్ష్మి అంటే ఏంటో మీకు చూపించిపోతారా? ఏయిరా. నీకు అనవసరంగా బ్యాట్ ఇప్పించాను కదే. సరేలే, రేపటి నుంచి సూపర్ ఆడి చూపిస్తా మీకు. మళ్ళీ రేపు దీన్ని అందరు ఒక రౌండ్ వేసుకోండి రా. అమ్మ నేను చెప్పు. రేపు మళ్ళీ వస్తావా? పావని కూడా పడిపోయింది. ఏం చేస్తున్నారా ఇద్దరు? పొద్దులేస్తాను తింటాం, ఫోన్లు నొక్కుంటా కూర్చోటమేనా? ఇంకేం పనులు చేయరా? సుబ్బు నీకు అసలు బుద్ధి ఉందా లేదా? పనులు ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఇంకా ఉండు పిన్ని, నేను ఇప్పుడు చిన్న పిల్లని కదా, తర్వాత నేర్చుకుంటానులే పనులన్నీ. ఇప్పుడు అర్జెంట్ ఏముంది? ఏంటమ్మో చిన్న పిల్లవా? నీ వయసు ఎంత అనుకుంటున్నావే? అంటే 18 ఏళ్ళే కదా పిన్ని నాకు. ఏనమ్మా 18 ఏళ్ళ? నీకే 18 ఏళ్ళు అంటే ఇంకా నాకెంత ఉండాలి? 10 ఏళ్ళు అయిందిలే పావని, 18 వచ్చి. సరే, దానికంటే అలాగ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీకేమైందే? ఎన్నిసార్లు చెప్పా జాబ్ చూసుకోమని? అవును పావని, నేనంటే చదువులేని అమాయకురాలని, నాకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేరు, నేనేమి చేయలేను. చదువుకున్నదానివే కదా, మంచి ఉద్యోగం ఎత్తుక్కోవచ్చు కదా. ఈ వయసులో పిన్ని కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా, కొంచెం సహాయం ఉంటుంది కదా బాబాయికి పిన్నికి. పిన్ని పోని, తర్వాత చెప్తాను ఈ పని. సరేలే పిన్ని, పావని నేను మారుస్తాను, వెళ్ళి పని చూసుకో. మీ ఇద్దరు మారేది లేదు, నాకు ఈ తిప్పలు తప్పేది లేదు. అమ్మా ఆగక్కడే. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఇంత లేట్ ఎందుకైంది? అర్ధగంట నుంచి ఫోన్ చేస్తున్నాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటమ్మా ఇప్పుడు ½ అన్ అవర్ లేట్ అయిందానికి ఎందుకు అంత కోపడుతున్నావు నువ్వు? అయినా నాకు ఆకలిస్తుంది, ఫస్ట్ పోయి అన్నం పెట్టుకురాపో. నీకు అన్నం పెట్టిన, నేను అన్నం తినపా. అమ్మా అది కాదమ్మా, ఒక్క ముద్ద తినే. నాకొద్దని చెప్పానా? నోరు మూసుకొని లోపల పెట్టుకో, నాకొద్దు. అది కాదమ్మా, ఈ రోజు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అదిగాక వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చా, నీకు బాగాలేదు కదా, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చా డాక్టర్ దగ్గర. అయ్యో అవునా పావని, నాకు తెలియదు కదా. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చి నువ్వు లేట్కి వచ్చేసరికి చాలా భయం వేసింది, ఏమైందోనని. 10 నిమిషాలు పిల్లలు ఇంటికి రాకపోతే అయ్యో నా పిల్లలకి ఏమైందో, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎక్కడైనా ఏమైనా జరిగిందా అని 100 రకాలుగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ మీకు తెలియాలంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. రేపు నువ్వు అమ్మవైతేనే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. సారీ అమ్మా, నువ్వు ఇంత టెన్షన్ పడతావని నేను అనుకోలేదు. అయినా పిల్లలు కొంచెం లేట్గా వస్తే తల్లిదండ్రులు ఇంత టెన్షన్ పడతారా అని నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇంకోసారి ఎప్పుడైనా లేట్ అయినా నీకు ముందే ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? ఈసారి తినే. ఏంటో బాబా, ఈ రోజు పొద్దు నుంచి నా ఫోన్ లో సిగ్నల్ లేదు, కనీసం ఒక మెసేజ్ పోవట్లేదు, రావట్లేదు. తీసుకెళ్లి టవర్ కింద పెట్టు, వస్తది. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదులే బావా. నాకుందిగా, నేను పెడతాను. ఇంతోటి దానికంట ఓపికే లేదంట. ఏం చేస్తున్నావే? మీరే అన్నారు కదా షవర్ కింద పెట్టమని. వస్తే అది షవర్ కాదే, టవరు. సిగ్నల్ వచ్చే టవరు. ఇంకా ఏమన్నా కావాలా? మిమ్మల్ని అడిగేది. ఏంటి ఉలుకోలేదు పలుకోలేదు, ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్తా మీ పని. ఏందమ్మా కళ్ళ గంతలు కట్టేసి నువ్వు? ఇందాకటి నుంచి పిలుస్తున్నాను, ముగ్గురు ఫోన్లలో మునిగి ఒక్కరన్నా పలికారా?
అయినా మీరు తినేటప్పుడు నోరు చేతులు పనిచేస్తే చాలు. నోరు మూసుకొని తినండి. ముందు ఫోన్లు అక్కడ పెట్టి తినండి. పావని రెడీ అయ్యావా? ఏంటి ఆడే కూర్చున్నావు? రెడీ అవ్వపో. నేను రానమ్మా, దాన్నే తీసుకోబో. నేను పెళ్లి దాన్ని తీసుకెళ్ళాక ఇప్పుడు కూడా దాన్నే తీసుకోబో. దాన్యా? నిన్న ఒక్కరోజు తీసుకెళ్ళినందుకు నరకం చూపించింది నాకు. వద్దమ్మా, కానీ నువ్వు రెడీ అవ్వు. ఏమైంది సుబ్బు? సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? చెప్పు, నువ్వే నేను కనుక ఏం చేసావు? చెబితే బాగా వదిలేపి నేను అడుగుపోని. ఎవరో ఒకరు చెప్పండి. నిన్న పెళ్లి కూతురు వెనకాల నిలబడతాను అనింది. సరేలే వెళ్ళి నిలబడవే అన్న. కొంచెంసేపు ఆగిన తర్వాత అందరు జీలకర్ర బెల్లం కనపడలేదని ఎదుగుతా ఉన్నారు. నాకెందుకో డౌట్ వచ్చి సుబ్బలక్ష్మిని పిలిచి నోరు తెరవే అన్న. తేరా చూస్తే దాని నోట్లో ఉంది ఆ జీలకర్ర బెల్లం. బెల్లం చూసేసరికి తినాలనిపించింది బావని. అది అందరు చూస్తే నా మర్యాద ఎక్కడ పోయిద్దోనని ఒక గ్లాస్ నీళ్ళు దాపి కుర్చీలో కూర్చోబెట్టా. దీనివల్ల అర్ధగంట లేట్ అయింది ఆ పెళ్లి పాపం. సరిపోయింది. ఏం అవసరం లేదు, ఇద్దరు రావద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. కాకపోతే గిఫ్ట్ ఏం తీసుకెళ్లాలో చెప్పండి. మంచి టీలు బింది తీసుకో పిన్ని, తలతా మెరిసిద్ది. వద్దు. అట్లయితే మంచి ప్లేట్ తీసుకు అన్నం తినొచ్చు అప్పుడైతే వాళ్ళు. వద్దు. అయితే గోడగని ఏదైనా తీసుకు పిన్ని. మమ్మీ, నువ్వు ఈ పెళ్లికి నైటీ తీసుకెళ్లి గిఫ్ట్ గా ఇచ్చేసాయి. ఆ అమ్మాయి జీవితానికి ఒక అపనింద పడకుండా కాపాడిందని అవుతావు. నైటీయా? నేను నైటీ తీసుకెళ్ళిస్తే ఆ అమ్మాయికి అప్పనింద తప్పటమేంటే? ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రతి అత్తవాడి కామన్ డైలాగ్ ఏంటి? నా కొడుకుని కొంగు కట్టేసుకుందమ్మా అంటారు. అదే నువ్వు నైటీ ఇచ్చావనుకో, ఆ నైటీ కొంగు ఉండదు కదా, అప్పుడు అది కొంగుని కట్టేసుకోలేదు కదా, అంతే. అప్పుడు అపనింద పడకుండా ఆపినట్టే కదా. ఎంత మంచి ఐడియా ఇచ్చావు పావని. మా ఊర్లో పుల్లమ్మ కూడా ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తే. పిన్ని, పావని పెళ్లికి అన్ని నైటీలే కొందాం మనం కూడా.